హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా షాకింగ్ న్యూస్. వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్ల కట్ తేల్చి చెప్పిన మంత్రి అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఎవరెవరికి రేషన్ కార్డులు తీసేస్తున్నారు, ఈ ఆసరా పెన్షన్లు ఎవరెవరికి తీసేస్తున్నారు, అసలు ఎందుకు తీసేస్తున్నారు అనే విషయాలు క్లారిటీగా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సొంత నియోజకవర్గం పాలేరులో పొంగులేటి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చాలామంది అనర్హులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని, రాష్ట్రంలో అనర్హులను గుర్తించి వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు తొలగిస్తామని మంత్రి తెలిపారు. ఇక ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని, రుణమాఫీ ప్రాసెస్ను వచ్చే నెల నుంచి ప్రారంభిస్తామని క్లారిటీ ఇచ్చారు. 2 లక్షల రుణమాఫీకి తెలంగాణ క్యాబినెట్ సైతం ఆమోదం తెలిపిందనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు గజం స్థలం కూడా ఇవ్వలేదని, మేం మాత్రం అర్హులైన పేదలందరికీ ఇల్లు నిర్మిస్తున్నామని పొంగులేటి హామీ ఇచ్చారు. ఇక పాలేరులో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. ఇక రైతు రుణమాఫీ కోసం తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తుంది. 2 లక్షల లోపు రైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం నిధుల సమీకరణకు రేవంత్ సర్కారు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇక రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరమని అంచనా వేస్తున్న ప్రభుత్వం 10,000 కోట్ల మేర రుణాలు సేకరించేందుకు ఆర్బీఐ అనుమతి కోరింది. మిగతా మొత్తాన్ని వివిధ మార్గాల్లో సర్దుబాటు చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం బిజీగా ఉంది.